సార్ మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్. మీ పేరు సార్? నా పేరు కొర్ర వెంకటరత్నం. సరే అండి, కాంగ్రెస్ రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది? ఈ 17 పార్లమెంట్లు ఎన్నికలవబోతుంది. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక సీట్లు అత్యధికంటే 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 17 పార్లమెంటరీ సీట్లకు 13 నుంచి 15 సీట్ల వరకు గెలవటం కోసమనే తీవ్రమైనటువంటి కృషి చేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే ఎన్డీఏ కూటమిని అధిగమించాలి. కాబట్టి ఈ రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ సీట్లను అందించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా 13 నుంచి. ఒకటి చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో మీకు బీజేపీతో పోటీ ఉందా, బీఆర్ఎస్తో పోటీ ఉందా? ప్రస్తుత పరిస్థితుల్లోనైతే వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు బీఆర్ఎస్ అయితే డీలా పడిపోయింది మాట వాస్తవం. బీజేపీకి మాకే నువ్వా నేను అనేటువంటి పరిస్థితి. అసెంబ్లీలో వచ్చినన్ని ఓట్లు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రామంటున్నారు. ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? అసెంబ్లీ ఎన్నికల నాడు ఏ రకమైన చూసిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి ఇది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడే అన్ని సీట్లను గెలుచుకొని అంత మెజారిటీతో తీసుకొచ్చినటువంటి పార్టీ ఇన్ని సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా ఎక్కువ పార్లమెంటు సీట్ల కోసం ప్రయత్నం చేయడంలో ఎట్టి పరిస్థితుల్లో నాయకత్వానికి లోపం అయితే లేదు. ఖచ్చితంగా అధిగమిస్తామనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. 5 గ్యారెంటీలను మేము అమలు చేసాము. 6 గ్యారెంటీలు 5 ఏమి అమలు చేశారు? ఇప్పుడు ఈ ప్రజలకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తాం, మహిళల కన్నా అది కల్పించాం. అంటే ఆర్టీసీ బస్సులు కల్పించాం. ఆ తర్వాత వీళ్లకు మన ఆరోగ్యశ్రీ కల్పించాం. తర్వాత గ్యాస్ దాన్ని ఇది చేసాం. తర్వాత ఈ మన రైతులకు ఇవ్వాల్సినటువంటి ఈ రైతు బంధు కార్యక్రమాన్ని చేసాం. ఆ తర్వాత ఇప్పుడు ఇది మన ఉచిత విద్యుత్ ఇస్తానన్నాం, ఉచిత విద్యుత్ ఇచ్చాము. అట్లాగే గ్యాస్ని కూడా 500కి గ్యాస్ని కూడా ప్రొవైడ్ చేసాం. రైతులకి అందరికీ ఇంకా 100% రైతులకి రైతు బంధు ఇవ్వలేదు కదా. రైతు బంధు ఇవ్వటానికి గల కారణం గతంలో రాళ్ళు బోర్డులకు ఉన్న వాటికి కూడా గవర్నమెంట్ ఇచ్చి కాగితాలు రాసుకున్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు రాష్ట్ర ఖజానా 7 లక్షల కోట్ల రూపాయల డెఫిసిట్ ఉన్న కారణంగా రైతుకి ఎన్ని ఎకరాలు ఉన్న రైతుకి ఇది చేయాలనే ఆలోచనతోటి గవర్నమెంట్ ఉన్నది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో 5 ఎకరాల లోపు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తేసినట్టేనా? గేట్లు ఎత్తేయటం అంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకునే విధానాలను బట్టి సీఎం గారు అడిగేసేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయంటారా? భవిష్యత్తులో ఉన్న వాళ్ళు చేసినటువంటి ఈ ఆర్థిక విధ్వంసం, తర్వాత రైతులని ఇబ్బంది పెట్టినటువంటి విధానం, నిరుద్యోగులని ఏ రకమైన ఇది విద్యా విధానం, దాని మీద వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళని ఖచ్చితంగా సర్వనాశనం చేయడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ అంటే ఢిల్లీ చుట్టూ, బెంగళూరు చుట్టూ తిరగటం అంటారు. స్వయం అటానమస్ లేదు అంటారు, నిజమేనా? ఇప్పుడు కేటీఆర్ కూర్చొని పెత్తనం చేసినంత తేలిగ్గా 29 రాష్ట్రాలలో నేషనల్ పార్టీ అధికారాలు అట్లా ఉండవు. ఒక జాతీయ పార్టీకి జాతీయ విధానాలు, జాతీయ నాయకత్వానికి లోబడి మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రతి పార్టీ కూడా ఇది. మన ఈ ప్రాంతీయ పార్టీల విధానాలకు, జాతీయ పార్టీ విధానాలకు చాలా విశాలమైన దృక్పథంతో కలిగి ఉంటారు. అట్లా ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి ఢిల్లీ కేంద్రంగా నడిచేటువంటి కేంద్ర నాయకత్వానికి ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వం పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీకి సమృద్ధిగా పనులు చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా చేస్తుంది. గతంలో చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ ఎస్సీ ఎస్టీలకు ఏ ద్రోహం అయితే చేసిందో బీఆర్ఎస్, దాన్ని ఖచ్చితంగా పరిపూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. గతంలో చేసినట్టే ఎస్సీ కార్పొరేషన్లు, ఎస్టీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు, మైనారిటీ కార్పొరేషన్లను అన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించి ఆ రకంగానే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు రుణమాఫీ, రుణ సౌకర్యాలు, ఈ ఆర్థిక విధానాలకు అందుబాటులో. బీసీ కుల జనగణనకు సంబంధించి ఏం చేయబోతుంది కాంగ్రెస్? ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత, బీసీ జనగణన చేసిన తర్వాత మన ఈ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికలకు పోతుంది. స్థానిక సంస్థలకి ఎట్లాగూ ఉన్నది. బీసీలకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఇతర చట్టసభల స్థానాలకు సంబంధించి వాటి మీద ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉన్నదో ఖచ్చితంగా బీసీ జనగణన చేయటమే కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం.